దాసరి నారాయణరావు గారు రిలేటివ్ అని చెప్పేసి అన్నాం కదా! ఆ! సో, యాహ్! అది ఎలా ఏంటి? మా చిన్నత్తయ్యని వాళ్ళ రెండో అబ్బాయికిచ్చారండి. ఓకే. సో, మా పద్మత్త. సో, అలా ఆయన మాకు తాతయ్య అనమాట. హుహు. మా నాన్నగారి సైడ్ నుంచి. నాన్నగారి సైడ్ నుంచి. యాహ్! అంటే 'డింపుల్ హయాతి' గారు? యాహ్! మా మరదలు, మా అత్త కూతురు. ఓకే. సో, యాహ్! వి హావ్ దిస్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ రైటర్. మా నాన్నగారు కూడా రైటరే. హుహు. సో, హి ఈస్ నాట్ దేర్. ఓకే. 'ఇంద్ర నరసింహనాయుడు గంగోత్రి' మూవీకి హి ఈస్ వన్ ఆఫ్ ద రైటర్స్ అనమాట. ఓకే. 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 సో, మరి దాని ఇంపాక్ట్ మాత్రం మీ మీద గట్టిగానే ఉండింటది కదా బ్రో? అంటే ఇంపాక్ట్ అంటే అంటే నాన్నగారి ఇంపాక్ట్. అంటే హి ఈస్ ఎ రైటర్. యాహ్! 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 ఆ! మరి అలాంటి పెద్ద పెద్ద మూవీస్‌కి హ్మ్. సో, అట్లా చేసింది అండ్ ఆ జీన్స్ ఆటోమేటిక్‌గా మీలో ఉంటాయి. గూడా యాహ్! 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 ఎక్కడో ఒక చోట పించ్ అవుతూనే ఉంటాయి. ఉంటాయిగా. ఉంటాయి. ఉంటాయి. 100% ఉంటాయి. సో, అది కూడా నాకు డిగ్రీ తర్వాత తెలిసింది. ఇలా నేను రాయగలను. హ్మ్. స్టేజ్ షోస్ అవి చేసేవాడిని. థియేటర్స్ అవి చేశాను. నేను రాసేవాడిని. పాత్రలను తీసుకెళ్ళి స్కిట్స్ చేపించడం అవన్నీ చేసేవాడిననమాట. హ్మ్. సో, త్రూఅవుట్ ది ఇయర్స్ ఐ గాట్ టు నో దట్ ఐ కెన్ రైట్. నేను కథలు చెప్తానండి. అయితే చెప్తారా? చెప్తాను లేకపోతే కథలు. చూపిస్తారా? లేదు కథలు చెప్తుంటే అప్పుడు జనరల్‌గా మనందరికీ వచ్చిందే అది. స్కూల్‌కి గాని, కాలేజెస్ గాని ఎళ్ళనప్పుడు అబద్ధాలు చెప్పడం, కొంచెం ఆ! మేనేజ్ చేయడం. ఓకే. చాలా ఇన్నోవేటివ్‌గా చెప్పాననమాట అది. సో, హ్మ్. అక్కడి నుంచే స్టార్ట్ అయింది మనకది. సో, దాని తర్వాత ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ పేపర్ అంతే తేడా. అంతకంటే ఏం హ్మ్. లేదు. సో, యాహ్! రైటింగ్ నాన్న దగ్గర నుంచే వచ్చింది. నైస్ బ్రో. అండ్ రీసెంట్‌గా మరి దాసరి నారాయణరావు గారి హ్మ్. మరి ఆయన సమాధి దగ్గర అయితే హ్మ్. మొత్తం హ్మ్. అలా ఉండిపోవడము అన్నీ చూసేటప్పటికి ఎలా అనిపించింది బ్రో? నో ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ బికాజ్ ఆ సిట్యుయేషన్‌లో ఈస్ ఎ లెజెండరీ పర్సన్. రాదర్ దాన్ రిలేటివ్ అవన్నీ పక్కన పెడితే అండి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. గ్రేట్ పర్సన్. ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఒక అర్హత ఉండాలి. యాహ్! సో, ఆహ్, సీయింగ్ దట్ వీడియో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో, నాకు వెంటనే ఎళ్ళిపోవాలి, చేసేద్దాం, మొత్తం క్లియర్ చేద్దాం. హ్మ్. నాకెందుకు నా దాకా ఎందుకు తెలియలేదు నాకు, నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను. అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్‌లో ఉండిపోయి మనం పట్టించుకోవట్లేదా? అసలు ఏం జరుగుతుంది ఇది? ఐ ఫెల్ట్ వెరీ దట్ 1, 2 డేస్ ఐ వాస్ ఇన్ దట్ డిప్రెషన్. నాకు హ్మ్. చాలా బాధ అనిపించింది. సో, ఇంక నేను డిసైడ్ అయ్యి నా ఫ్రెండ్స్‌తో మాట్లాడి, "రేయ్! మనం అటు వెళ్దాము." సీరియస్లీ స్పీకింగ్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ కూడా. ఓకే. బికాజ్ నాన్నగారు చనిపోయిన తర్వాత ఐ వాస్ కంప్లీట్లీ ఆ! యాహ్! యాహ్! ఫ్యామిలీ నుంచి ఎళ్ళిపోయామనమాట. హుహు. ఎందుకంటే నాన్నగారు ఉన్నంత వరకే ఉంటుంది. దాని ఎందుకంటే నాన్నగారి సైడ్ నాన్నగారి బంధుత్వం సైడ్. కాబట్టి. యాహ్! సో, ఓకే. నాన్నగారితోనే అయిపోయింది. హుహు. వి మూవ్డ్ టు రాజమండ్రి. సో, నాకసలు ఇటుపక్క ఏం తెలీదు. హ్మ్. బట్ ఐ డిసైడెడ్ టు గో అండ్ డూ సంథింగ్. బట్ లక్కీలీ మనోజ్ అన్న అండ్ విష్ణు అన్న వాళ్ళు యాహ్! దే టుక్ ఇట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్స్ లైక్ మనస్ఫూర్తిగా వాళ్ళ జనరేషన్స్ అన్నిటికి ఆ బ్లెస్సింగ్ ఉంటది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో, దట్స్ ఎ వండర్‌ఫుల్ థింగ్. ఐ ఐ టుక్ ఎ ఓత్ దట్ ఇప్పటి నుంచి ఐ షుడ్ ఆల్సో బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ వాటెవర్ ఐ కెన్. తాతగారి అడుగుజాడల్లోనే మీరు కూడా డైరెక్టర్ అవ్వడం అనేది కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ హిమ్. యాహ్! దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. యాహ్! అంటే అది ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు, ఆయన యాక్ట్ చేసిన సినిమాలు, ఆయన ద వే హీ క్యారీడ్ ది ఇండస్ట్రీ దట్స్ ఎ బిగ్గర్ థింగ్. సో, ఆయన ఉంటే బావుండు, ఇంకా నేర్చుకునేవాళ్ళం, ఇంకా తెలుసుకునేవాళ్ళం. ఈ జనరేషన్‌కి అవి చాలా ఇంపార్టెంట్ అనేది నేనెప్పుడూ అనుకుంటుంటాను. సో, ఆయన ఆశీర్వాదం ఎప్పుడుంటదని ఆయనది, నాన్నగారిది. కానీ ఒక కామన్ పాయింట్ ఉంది. చెప్పనా బ్రో? యాహ్! ఏంటంటే 'వడ్డే నవీన్' గారి ఫాదర్ ఈస్ ఎ యాహ్! గ్రేట్ ప్రొడ్యూసర్ యాహ్! యాహ్! రమేష్ గారు. యాహ్! సో, ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్‌కి హ్మ్. దాసనారాయణరావు గారు డైరెక్షన్ చేశారు. అవును. 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 ఇప్పుడు 'వడ్డే నవీన్' గారు మరి ఓహ్! రైట్. రైట్. యెస్. మీరు యెస్. డైరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఓహ్ గాడ్! అరేయ్ బ్రో! సీరియస్లీ బ్రో నేనిది అసలు ఆలోచించలేదు. అవును గదా! ఆ జనరేషన్‌లో వాళ్ళిద్దరు. ఈ జనరేషన్‌లో ఓహ్! మీరిద్దరు. క్రేజీ బ్రో! యాహ్! ఓహ్! యాహ్! దట్స్ వాట్ ఐ టోల్డ్ యూనివర్స్ బ్రో. యెస్. యూనివర్స్ అంతా కలిపిందిక్కడ. నైస్. నైస్. నో థాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ థట్. యాహ్! ఎందుకంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఆ జనరేషన్‌కి వారైతే ఈ జనరేషన్‌లో అంటే ఎందుకన్నానంటే ప్రీవియస్ క్వెషన్‌లో తాతగారి బ్లెస్సింగ్ ఉంది కాబట్టే ఇది వర్కౌట్ అయ్యేలా చేశారు. అది కూడా మీ ఫస్ట్ ఫిల్మ్. నా ఫస్ట్ ఫిల్మ్. యాహ్! యాహ్! హ్మ్. ఆహ్, ఓహ్! అమేజింగ్ యాక్చువల్లీ. ఈవెన్ 'వడ్డే రమేష్' గారు ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తేనే వణుకుతదసలు ఇలా. యాహ్! 'బొబ్బిలి పులి' అండ్ చిరంజీవి గారితోటి 'లంకేశ్వరుడు'. 'లంకేశ్వరుడు', యూ నో ఆహ్, 'రెబెల్ స్టార్' గారితోటి ఫిల్మ్ ఇట్స్ లైక్ 'కటకటాల 'కటకటాల రుద్రయ్య' గాని రుద్రయ్య' ఇట్స్ లైక్ పీక్ ఫిల్మ్స్ అవన్నీ. అలాంటి ఫిల్మ్స్ చేసిన బ్యానర్ నుంచి నెక్స్ట్ జనరేషన్ బ్యానర్ ఇది. అందులో నేను ఫస్ట్ డైరెక్టర్ అంటే ఆ ఫిల్మోగ్రఫీలోకెళ్ళడమే ఒక బ్లెస్సింగ్. యాహ్! సో, యాహ్! తాతగారి బ్లెస్సింగ్స్ 100% ఉంటాయి. 'డింపుల్ హయాతి' గారు మీ మరదలు. అవును. అవును. సో, ఎవరన్నా అడగలేదా? ఏంటంటే ఈ మూవీకి 'డింపుల్' గారిని తీసుకోవచ్చు కదా! 'రాశి' గారిని ఎందుకు తీసుకున్నారు అని? 'డింపుల్' అంటే ఏం లేదు. 'డింపుల్' కూడా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ ఫిల్మ్‌కి
వాట్ వి థాట్ ఇస్ లెట్స్ గో విత్ వెరీ అన్ఫెమిలియర్ ఫేస్, లైక్ ఎక్కువ తెలియని ఫేస్ని తీసుకొద్దాం, ఇట్ విల్ బి ఫ్రెష్. ఓకే. బికాస్ నవీన్ గారు ఈస్ కమింగ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. రైట్. సో నవీన్ గారిని చూడడానికి ఆడియన్స్ ఆబ్వియస్లీ దే విల్ బి రెడీ ఫర్ హిమ్. దాంతోపాటు ఆయన్ని కొత్తగా చూపించడంతో పాటు ఎవ్రీథింగ్ షుడ్ బి ఫ్రెష్. ఓకే. సో ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా వెరీ వెరీ న్యూ ఫేస్ కాకుండా లిటిల్ న్యూ నోన్ ఫేస్ తీసుకుందాము అని అనుకున్నాం తప్ప, డింపుల్ కూడా ఉండే మైండ్లో నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి. Yeah. అందరూ దట్స్ ద రీజన్ రాశిని తీసుకున్నాం. మన వడ్డే నవీన్ గారి ఫ్యాన్స్ అందరికీ Mm. ఆయన మూవీలో సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం. ప్రతి ఒక్క మూవీలో కూడా ఖచ్చితంగా 3-4 చాట్ బస్టర్లు ఖచ్చితంగా ఉండేది. ఒక్కటి రావడమే గగనం అనుకుంటే 3-4 చాట్ బస్టర్. అవును. మరి ఇప్పుడు మ్యూజిక్ పరంగా మీరు న్యాయం చేశారా, అన్యాయం చేశారా? మీరే చెప్పాలి, మీరు విన్నారుగా ఎలా అనిపించింది మీకు? మీ ఫీలింగ్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఎవరి ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఆబ్వియస్లీ బాగా ఇష్టం ఉంటుంది. ఎంత చెత్తపాటైనా కూడా మామూలుగా లేదు కదా అంటాం. సో అది ఆబ్వియస్గా నా ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుంది. బట్ వాట్ కేర్ వి టుక్ ఇస్, ఆయనకి ఏదైతే ఈ చాట్ బస్టర్ ఇమేజ్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. Yeah. ప్రతి ట్యూన్ కానీ ఫస్ట్ ట్యూన్ నచ్చాలి, దాంతోపాటు పాటకు అర్థం ఉండాలి. దాని ప్లేస్మెంట్ ఏదో సినిమా మంచి ఫ్లోలో వెళ్తుంది, ఒక పాట వేస్తే సెట్ అయిపోతుంది అనేలా కాకుండా ఇట్ షుడ్ బి ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో మీరు రేపు ఫిల్మ్ చూసినప్పుడు కూడా అలా పంటి కింద రాయేలాగా పాట రాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ లాగే వస్తుంది. అందుకని మీకు సెకండ్ హాఫ్లో ఒక పాటే ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో 2 పాటలు ఉంటాయి. అండ్ యూ సీ ద టైటిల్ సాంగ్ అండ్ ద లవ్ సాంగ్, ఇట్ కమ్స్ విత్ ది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ పాట పడాలరా అని ఆడియన్స్ కోరుకుంటాడు. మీకు వాళ్ళు గుర్తుంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో అనుకుంటా కరెక్ట్గా పాట పడాలన్న పాట పడలేదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత పాట యాడ్ చేశారు అక్కడ. అవును. సో ఆడియన్ నో వేర్ ద సాంగ్ షుడ్ కమ్. అలాంటి టైంలో ఆడియన్కి మన పాట ఇస్తే దిల్ ఫీల్ హ్యాపీ. సో ఇందులో అలాగే సాంగ్స్ ఇచ్చాము. అండ్ మీరు ఒకవేళ వినగలిగితే ఆ సాంగ్ లిరిక్స్ కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. లేదు, చాలా బాగుంది బ్రో. అది వడ్డే నవీన్ గారిది సాంగ్ ఉంటుంది టాటా. యా, అదైతే బట్ కంప్లీట్ ఒక టైమింగ్ ప్రకారం టైమింగ్ Timing. రెండు పర్ఫెక్ట్ గా Yeah. వచ్చినట్టు ఉంటుంది. ఎంటైర్ క్యారెక్టర్ అందులో ఉంటుంది మీకు. యా, ఆయన క్యారెక్టర్ ఏందో ఆ సాంగ్ ఏంటి అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. Yeah. అండ్ లవ్ సాంగ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. Thank అండ్ you. దాని తర్వాత రిలీజ్ చేసిన మరి గిర్ర సాంగ్ కూడా స్పెషల్ సాంగ్. దట్ వాస్ ఆల్సో గుడ్. Yeah. అండ్ మరి వడ్డే నవీన్ గారు డాన్సెస్ కూడా సూపర్ గా చేస్తారు. అమేజింగ్. మరి షాక్ అయినా అసలు నేను. ఆ, మామూలు షాక్ అవ్వలేదు, మొత్తం సెట్ అంతా సాంగ్ షాక్ అయ్యాను అసలు. యాక్చువల్గా ఎంత గ్రేస్ఫుల్గా ఇలా వేస్తారు ఆయన అసలుకి. ఏంటి అంత ఈజీగా వేస్తున్నారు, ఎంత గ్రేస్ఫుల్గా వేస్తున్నారు అంటే. ఆయన సాంగ్స్లో మనం చూసాం, లైక్ ఆ టైంలో ఆయన డ్యాన్స్ అని చూసాం కానీ, బట్ మనం అప్పుడు ఆయన డ్యాన్స్ మూవ్స్ని దాన్ని ఏమంటారు రిజిస్టర్ చేసేంత వయసు మనకు లేదు అప్పుడు. ఇప్పుడు చూస్తుంటే ఇట్స్ లైక్ వెరీ ఈజీ, సింపుల్, గ్రేస్ఫుల్. గ్రేస్ అండి, ఓకే సింపుల్గా వేసేస్తున్నారు. వి ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఓకే. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెండ్ విత్ నవీన్ గారు ఇన్ ద సెట్. నాకు బేసిక్గా ఆయనతో గడిపిన ప్రతిదీ ఫస్ట్ షాట్. ఫస్ట్ షాట్ అంటే నేను డైరెక్టర్గా ఫస్ట్ యాక్షన్ అని చెప్పి, దాని తర్వాత ఆయనతో నార్మల్గా బైక్ మీద వచ్చి తీసేసాము. సో దట్ వాజ్ గుడ్ థింగ్. ఆయనతో సీన్ చేసేటప్పుడు ఫస్ట్ సీన్ డైలాగ్, నేను ఒక డైలాగ్ రాసుకుని ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు, సో ఇట్ ఫెల్ సో గుడ్ అంటే ఎఫర్ట్లెస్గా ఆయన కేమ్ ఇన్ టు ద క్యారెక్టర్. పరకే ప్రవేశం చేస్తాడు ఆయన. అప్పుడు దాకా నాతోటి సెట్, బికాస్ ఈజ్ అ ప్రొడ్యూసర్, అంత సెట్ అది ఇది అని చెప్పి మాట్లాడి కాస్ట్యూమ్ వేసుకుని చెప్పగానే కంట్లో నీళ్ళే ఇంకా నాకు. బా అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ విత్ సచ్ అన్ యాక్టర్. నాకు తెలిసి సెకండ్ టేక్ ఎప్పుడు చేయలేదు సార్ తోటి. ఓకే. అంత అమేజింగ్. సో దట్స్ బెస్ట్ ఫస్ట్ సార్ తోటి టేక్ నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ 24 hours షూట్ ఒకటి చేసాం, అది కూడా 24 hours షూట్. 24 hours చేసాం, మార్నింగ్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 6. వావ్. సో దట్ వాజ్ అ మెమరబుల్ థింగ్. స్ట్రెస్ఫుల్ బట్ మోస్ట్ మెమరబుల్ ఇది. ఓకే. ఆయన 6 to 6 చెప్పాం కదా, ఈరోజు 6కి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 5:45కి ఆయన షాట్. ఆయన ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పేది కోర్టులో. మీరు రేపు పొద్దు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అది ఎర్లీ మార్నింగ్ షూట్ చేసాం మేము అది. బట్ ఆయన ఫేస్లో స్ట్రెస్ కానీ నీరసం కానీ ఏమీ లేదు, చాలా పర్ఫెక్ట్గా ఆయన చెప్పేశారు. ఎంటైర్ యూనిట్ వాజ్ లైక్ అవుట్. లైట్ మెన్లు, లైట్ పట్టుకునే వాళ్ళు, క్రెయిన్ పట్టుకునే వాళ్ళు, వీళ్ళు తప్ప మొత్తం డెడ్ సైలెన్స్, మొత్తం అందరు అవుట్. దేవర్ లైక్ స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్స్. ఈ కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, దేవర్ లైక్ ఓకే జస్ట్ అలా అందరూ చెప్పేసి వెళ్ళిపోదాం అన్నట్టున్నారు కానీ, బట్ దే గేవ్ దేర్ బెస్ట్ అండి ఎంటైర్ థింగ్. ఆ లాస్ట్ మూమెంట్ని చూసారా, ఆయన చెప్పిన లాస్ట్ 3 dialogues, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అది నేను అండ్
ఒక ఫ్యామిలీ హీరో అయిన వడ్డే నవీన్ గారితో Hmm. సో ఇప్పుడు ఒక యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీ ఆయన జోనర్ గానే కాదు ఈవెన్ Yeah. ఆయన అడిగినా కానీ ఇదే చెప్పారు నేను ఒక ఫ్యామిలీ హీరోనండి అందుకే ఆ తర్వాత నేను పెద్ద మూవీస్ ఏం అవును, చేయలేదు Hmm. అని చెప్పేసి అని అన్నారు Hmm. ఇప్పుడు ఇందులో మెయిన్గా ఆయనని పీపుల్ యాక్సెప్ట్ చేస్తారంటారా 100%. ఎందుకు ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు వి డోంట్ కనెక్ట్ టు ది యాక్టర్. నేను ఇందాక చెప్పినట్టు విల్ గెట్ ఇన్ టు ద థియేటర్స్ ఫర్ యాక్టర్. యా బట్ మనకి సినిమా నచ్చాలంటే మన యాక్టర్ కాకుండా క్యారెక్టర్ నచ్చాలి. క్యారెక్టర్ నచ్చారు రామ్ చరణ్ గారి కోసం లోపలికి వెళ్తాం కానీ మాకు చిట్టుబాబు కనెక్ట్ అయితేనే మనకి రామ్ చరణ్ గారిని అప్రైజ్ చేసుకుని బయటకు వస్తాం. యా సో క్యారెక్టర్ ఫస్ట్ ఎక్కాలి మనకి. సో ఈ సినిమాలో కూడా క్యారెక్టరే ఫస్ట్ నచ్చుతుంది. ఆ క్యారెక్టర్ నచ్చుతుంది. క్యారెక్టర్ కొడితే దానికి రీజన్ ఉంటుంది. క్యారెక్టర్ బాధపడితే దానికి రీజన్ ఉంటుంది. దానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు. సో అందుకని 100% ఆయన క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి దాని తర్వాత వడ్డే నవీన్ గారి ఫ్యాన్గా బయటకు వస్తారు. వావ్ సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంతకు పూరి గారి మార్క్ మీలో ఎంత ఉంది ఎందుకంటే ఆయన శిష్యుడే కదా మీరు కూడా అయ్యో ఆయన శిష్యుడు నేను బేసిక్గా నేను సార్తో కూడా అదే చెప్పాను, సార్ మీ శిష్యుడు అనిపించుకోవడానికి ఇప్పుడు శిష్యరేఖం చేస్తున్నాను నేను. సో ఆ శిష్యుడు రావడానికి కూడా ఐఎమ్ జస్ట్ ట్రైనింగ్ విత్ యూ. సో ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకుండా నేను వచ్చాను బయటికి. ఆయన మార్క్ అంటే అండి చాలా కష్టం అండి అది. హీ హాజ్ హిజ్ ఓన్ మార్క్. ఆయన పర్సనాలిటీ అది. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే క్లారిటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఓకే అది ఏ క్యారెక్టర్ అన్నా క్యారెక్టర్ ఒక క్లారిటీ ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఒక క్లారిటీ ఉంటుంది. నేను ఏదన్నా అని చెప్తాడు. నేను మంచోడు అంటే అవును నేను మంచోడు ఏంది కూడా అంటాడు. సో ఎవ్రీ క్యారెక్టర్ హాజ్ ఎ క్లారిటీ. ఆయన సినిమాల్లో ఫ్లాప్ అయిన సినిమాలు కానీ హిట్ అయిన సినిమాలు కానీ ఆయన సినిమాలు ఏ క్యారెక్టర్లు తీసుకున్నా చిన్న సైడ్ క్యారెక్టర్ కూడా ఆ యాక్టర్ తాలూకా ఇమేజ్ కాకుండా ఆ క్యారెక్టర్ తాలూకా ఇమేజ్ ఉంటుంది మనకు అక్కడ. ఓకే అందుకని మన క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఆ గోలిమార్ సినిమాలో ఆవిడ ఫోన్ చేసి మాట్లాడుతుంది చూసారా, మనకి ఇప్పటికీ అది గుర్తుంటుంది. ఆ యాక్టర్ గుర్తుంటుంది నా క్యారెక్టర్ గుర్తుంటుంది. ఎవరు ఆ పని మంచి ఉంటుంది చూసారా తింగరది అని పావల శ్యామల గారు. సో అలాగా ఆ క్యారెక్టర్స్ బాగుంటాయి అనమాట. నేను అదే సబ్ కాన్షియస్గా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఏ క్యారెక్టర్ రాసిన దానికి అర్థం ఉండాలి. మంచిదో చెడుదో అనవసరం, హిట్ అవుతుందో ఫ్లాప్ అనవసరం, ఆ కథకు సరిపోయిందా లేదా అంతే. ఆ తాలూకు మార్క్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సినిమాల్లో నా తాలూకు మార్క్ ఏంటో నేను కూడా ఐ హ్యావ్ టు డిస్కవర్. ఓకే కమల్ మార్క్ ఏంటో అండ్ అసలు మీ ప్రయాణంలో సోషల్ పోస్ట్ యొక్క భాగం కూడా ఉంది కదా. సింహభాగం అంటారు దాన్ని. ద మోస్ట్ ఇంపార్టెంట్ Yeah. ఫేజ్ నాకు సోషల్ పోస్ట్లో. వెన్ ఐ వాజ్ నేను ముందు తెలుగు వన్ వేరే యూట్యూబ్ ఛానల్స్ చేస్తూ దాని తర్వాత ఇటు వచ్చాను అనమాట సోషల్ పోస్ట్లకి. అప్పుడు అంతే ఇంతే కదా, ఒక దాంట్లో అయిపోతే ఇంకా బెటర్ ఛాన్సెస్ కోసం. సో దెన్ ఐ కేమ్ టు సోషల్ పోస్ట్లో ఉన్నాయని చెప్పి రజనీకాంత్ గారు. సో హీస్ ఆల్సో వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఆయన కూడా అంతే. ఆయనకి నువ్వు చేయగలవని ఆయన నమ్మకం వస్తే ఆయన ఎంతైనా సపోర్ట్ చేస్తారు. అలా చాలా క్రూషియల్ టైంలో నాకు కరోనా ముందు ఎగ్జాక్ట్ కరోనా ముందు ఫేస్ అయ్యండి అది 2021-20 ఆ టైంలో. సో అక్కడ ఒక వెబ్ సిరీస్ మొత్తం నాకు డైరెక్ట్ చేయడానికి ఇచ్చారు. యాక్చువల్లీ ఐ థింక్ దట్ ఈస్ ది ఫస్ట్ వెబ్ సిరీస్ ఐ డైరెక్టెడ్. దాని ముందని షార్ట్ ఫిల్మ్సే చేశాను నేను. సో ఆయన నమ్మి అప్పుడు నాకు టీం ఇచ్చి ఒక బడ్జెట్ ఇచ్చి లొకేషన్ సెట్ కెమెరాస్ అన్నీ ఇచ్చి ఆయన నమ్మారు. దట్ వాజ్ వెరీ బిగ్ పుష్. అందులో నేనే మెయిన్ లీడ్ యాక్టర్ కూడా. ఓకే సో ఏది బ్రో అది రౌడీ పెల్లాం 2 అని. ఓకే రౌడీ పెల్లాం 1 వాజ్ అ బిగ్ హిట్ ఇన్ దిస్ సోషల్ పోస్ట్. దాన్ని సీక్వెల్గా రౌడీ పెల్లాం 2. సో దాని తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ వేసాను, షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటూ వెళ్ళాను. సో యా సోషల్ పోస్ట్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అండ్ ఇన్ మై కెరీర్. ఐ వాస్ వెరీ హ్యాపీ బ్రో. ఏంటంటే సో మీకంటూ ఒక మంచి స్థానాన్ని కూడా సంపాదించుకుని నౌ యూఆర్ గోయింగ్ ఇన్ అని యూఆర్ ఇట్స్ అన్ గ్రేట్ హైట్స్కి రీచ్ అవుతూ ఉంటే సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మీ టూ. బాగుంది, ఇట్లా హోమ్ గ్రౌండ్కి వచ్చినట్టుంది నాకు. హోమ్ గ్రౌండ్కి వచ్చినట్టు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్కి వచ్చి ఎగ్జాక్ట్లీ. సో వెరీ నైస్ ఫీలింగ్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ. మరి ప్రమోషన్స్ అంటే అలవాటు లేని పర్సన్ మన నవీన్ గారు అయినా కానీ ఆయన అలుపు లేకోకుండా ఇలా అన్ని ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడికంటే అక్కడికి మన రీసెంట్గా ఒక సింగింగ్ది దాన్ని పాఠశాల అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఈజ్ ఎంజాయింగ్ ఏ లాట్ అండ్ మొత్తం ఆ స్పేస్ని కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌ యూఆర్ ఫీలింగ్? ఆయన నువ్వు ప్రమోషన్స్ పరంగా ఏమైనా ఒప్పించారా లేకపోతే ఏంటిది? అంటే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజెస్ అంటే సార్ ప్రమోషన్స్ ఇలా ఉంటాయి, ఎందుకు సినిమా బాగుంటే జనాలు చూస్తారు అనే దాంట్లోనే సార్ ఉండేవాళ్ళు. బట్ వెన్
టైం మూవ్డ్ ఆన్. ఎప్పుడైతే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిందో, లైక్ మేము ముందే మాట్లాడుకుంటాం కదా సార్, Hmm. ప్రమోషన్స్కి ఇలా చేయాలి. సినిమా షూట్ అంతే ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత హీ గాట్ అ కాన్ఫిడెన్స్ సార్కి. సో మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ 100% ఉంటుంది సార్. యా అండ్ సార్ అడాప్ట్ చేసుకున్న విధానం మేమందరం కూడా షాక్. ఎంత ఎడతెరిపి లేకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఫేస్లో అదే స్మైల్, అలసట ఉండదు, నీట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారు. సో ఐ వాజ్ అమేజ్డ్ బై సర్స్ డెడికేషన్ అండి. అండ్ పాఠశాలకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల్లాగా హీ వాజ్ సో ఎంజాయ్. సో అదంతా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అసలుకి. సార్ ముందుకు చేద్దాం, ఏదైనా చేద్దాం, ఎనీథింగ్ ఫర్ ఫిలిం. కానీ దానికంటే ముందు ప్రమోషన్ పరంగా చూసుకుంటే నవీన్ గారు ఎక్కడ కనిపించలేదు. మీరే చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు కానీ కళ్యాణ్ గారు కానీ గైస్ ఆర్ గోయింగ్ అని. ఓకే మేము అప్పుడు అనుకున్నాం అనమాట. ఓకే నవీన్ గారు సో ఓకే రారు, మూవీ పరంగానే ఉంటారు అని చెప్పేసి అని అనుకున్నాం. బట్ లేటర్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు షాక్. యా, సో ఆ స్ట్రాటజీ వాజ్ ఆల్సో దట్ సేమ్ థింగ్. టీజర్ రిలీజ్ అయ్యే వరకు సార్ చూపించదు. అందుకే మీకు టీజర్లో కూడా బ్లాక్ షాట్ ఉంటుంది సార్ది. సో టీజర్ ప్రమోషన్ వీడియోలో రైట్. సో సార్ మీరు వద్దు సార్, టీజర్ తర్వాత మీరు జనాల ముందు కనిపించడం, సినిమా ద్వారానే కనిపించింది. దాని తర్వాత విల్ గో ఆన్ విత్ ద ఇంటర్వ్యూస్ అని. యా సో నౌ హీస్ లైక్ ఫుల్ ఆన్ ది ప్రమోషన్స్. సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ జూన్ 19th జూన్ 19th. యా, మరొకసారి రాబోతున్నారు మన వడ్డే నవీన్ గారు, అది మీ డైరెక్షన్లో. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు అందరూ కూడా రావాలి, మన ఫస్ట్ టీమ్ అంతా రావాలి, ఆడియన్స్ అందరూ రావాలి. షూర్ బ్రో. I want people to celebrate his comeback, bless him and bless sir and his belief on this cinema. Yeah. And his love towards people. చాలా ఇష్టం ఆయన ఫ్యాన్స్ అన్న కానీ. హీ ఆల్వేస్ టెల్స్ దట్ వాళ్ళు నమ్మకంగా ప్రేమించారు, ఆ ప్రేమను మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి. ఐ ట్రైడ్ మై బెస్ట్, వీ ఆల్ ట్రైడ్ అవర్ బెస్ట్. యా. సో ఇట్స్ అప్ టు యూ గైస్. మీ అందరి చేతిలో పెడతారు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని. హానెస్ట్గా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు హానెస్ట్ అటెంప్ట్ని సక్సెస్ చేసిందే ఉంది. ఎస్ దే ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.